రాధికతో ఒంటరిగా ఎలా మాట్లాడాలి? ఐడియా. రాధిక, బావగారు ఏదో బాగా దగ్గుతున్నారు, కాసిన మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఎన్నిసార్లు చెప్పానే మాధవన్ నువ్వు కలవద్దని? అది కాదక్క, మంచినీళ్ళు తీసుకెళ్ళమని నాన్నగారు చెప్తే. ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఎలాగైనా మాధవ్ దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్ని చెప్పేయాలేను కదా నీ ప్లాన్. అదే కనుక జరిగితే బామ్మ ఏం చెప్పిందో గుర్తుంది కదా? ఈ ఇంట్లో నుంచి శవాలేస్తాయి. ఇంకా నిలబడ్డావే, ఆ వాటర్ ఇటు వెళ్ళు. అల్లుడు గారు నీతో ఏం చెప్పారో గాని నాతో మాత్రం ప్రయాణం రేపే అన్నారు. ఏం అల్లుడు గారు? అవును సత్య, జరిగింది చిన్న విషయమైనా అందరూ బాగా డిస్టర్బ్ అయ్యారు. ఇంకొక రోజు ఇక్కడే ఉంటే నేను ఇంకా డిస్టర్బ్ అవుతాను. అందుకే మనం ఇలాంటి పరిస్థితుల్లో బయలుదేరడం బాగుండదు. బాగుండకపోవటం కాదు, ఇంకొక రోజు ఇక్కడే ఉంటే మీకు బాగుంటుందని చెప్పండి. మనం రేపే వెళ్దాం. నా బాధ గురించి మీకేమీ పట్టదు, అంతే కదూ? ఇప్పుడు ఏమైందని ఎందుకంత నిష్ఠురంగా మాట్లాడతావు? నీలాంటి వాణ్ణి కట్టుకున్నందుకు సుఖంగా కాపురం చేసే అదృష్టం ఎటూ లేదు. ఓ బిడ్డకి తల్లినై నలుగురిలో గర్వంగా తలెత్తుకుని బతికే అవకాశం అంతకన్నా లేదు. కనీసం ఇంటికి పెద్ద కోడలుగా అయినా గౌరవం మర్యాద దక్కుతాయి అనుకుంటే ఆ ఆశ కూడా లేకుండా పోయింది. చివరికి నా బతుకు కుక్క కన్నా హీనంగా తయారైంది. శోభన, ఎందుకు ఇలా చీటికి మాటికి గొడవ చేస్తావు? ఎందుకు ఎందుకు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, బతికినంత కాలం ఈ శోభన కళ్ళు ఇలా గర్వంతో పైకెత్తే చూడాలి. ఆఖరి శ్వాస విడిచే వరకు ఈ ఇంట్లో నాదే పై చేయి కావాలి. అలా జరగని నాడు ఈ కుటుంబం ముక్కలైపోతుంది. ఈ ఇల్లు వల్లకాడైపోతుంది.